Hello aspirants, welcome to Abhyas IAS Academy. Today our current affair demographic winter. ఇది ఎందుకు మేజర్ న్యూస్ అంటే యాక్చువల్గా మనకి యూపీఎస్సీ మెయిన్స్ 2024లో డెమోగ్రఫిక్ వింటర్ మీద 10 మార్కర్ క్వశ్చన్ వచ్చింది. అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024లో ఇలా పాపులేషన్ డిక్లైన్ అవుతున్న కంట్రీస్ రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఏంటి అని క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్, ఎందుకంటే చైనా పాపులేషను కంటిన్యూస్గా 4 years నుంచి డిక్లైన్ అవుతుంది. సో అందుకు రీసెంట్గా ఈ ఇయర్ కూడా చైనా పాపులేషన్ డిక్లైన్ అయినందుకు డెమోగ్రఫిక్ వింటర్ అనేది మనకి న్యూస్లో స్టార్ట్ అయింది. వాట్ ఈస్ డెమోగ్రఫిక్ వింటర్ అంటే ఇప్పుడు మనకి డెమోగ్రఫీ అనేది ట్రాన్సిషన్ అవుతుంటుంది. అంటే ఎక్కువ డెత్ రేట్స్ కానీ తక్కువ బర్త్ రేట్స్ ఉంటే సో అటువంటి దాన్ని మనము డెమోగ్రఫిక్ వింటర్ అంటాము. సో రీసెంట్గా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ కంట్రీస్ అన్ని ఇక్కడ ఎందుకు ఇచ్చాను అంటే మనకి సేమ్ ఇలానే 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో రీసెంట్గా న్యూస్లో ఏ కంట్రీస్లో పాపులేషన్ ట్రాన్సిషన్ అయింది, డిక్లైన్ అయ్యింది అని ఒక క్వశ్చన్ అడిగారు. సో సేమ్ అదే ప్యాటర్న్లో రీసెంట్గా మనకి మెనీ కంట్రీస్ చైనా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, సో ఇలా ఈ అన్ని కంట్రీస్లో కంటిన్యూస్గా లో బర్త్ రేట్స్ అనేటివి స్టార్ట్ అయ్యి పాపులేషన్ స్ట్రింక్ అవుతుంది. సో దట్ ఈస్ ద న్యూస్. ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్గా ఇలా పాపులేషన్ డిక్లైన్ అవ్వడానికి సో ఎట్లా ఉంటుంది దాని ట్రాన్సిషన్ అంటే డెమోగ్రఫీలో ఫెర్టిలిటీ రేట్ అనేది బిలో రీప్లేస్మెంట్ లెవెల్ ఉంటుంది. అంటే తక్కువ బర్త్ రేట్స్ ఉన్నదాన్ని రీప్లేస్మెంట్ లెవెల్ బిలో ఉండడము అంటాము. తర్వాత మోర్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, ఫ్యూవర్ చిల్డ్రన్ ఉంటారు, డెత్ రేట్స్ ఎక్సీడ్ అవుతుంటాయి, బర్త్ రేట్స్ తగ్గుతుంటాయి. సో ఇలాంటి ఒక డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ని మనం డెమోగ్రఫిక్ వింటర్ అంటాము.